అయితే అహం నుంచి ప్రేమ కూడా పుడుతుందా? ఒకటి. రెండవది, ధైర్యానికి భయంకి డిఫరెన్స్ ఏంటి? అహంలో నుండి ద్వేషం, కోపం, క్రోధం, మదం, మాత్సర్యం, ఈర్ష, ఇవన్నీ అహంలో ఉంటాయి. ఇవన్నీ అహం యొక్క క్వాలిటీస్. మోహంలో నుండి అన్ని పుడతాయి. మెయిన్ అహం అండి. ఇంకా ఏదైనా సరే నెగటివ్ ఏది పుట్టినా కానీ అహంలో నుండి వస్తుంది. దైవం యొక్క క్వాలిటీస్ ప్రేమ, ఆనందం, బ్రహ్మానందం, ప్రశాంతత, సుఖం, శాంతి, ఆనందం, ఐశ్వర్యం, మోక్షం, ఆరోగ్యం, ఇవన్నీ దైవత్వంలో నుండి పడతాయి. మీలో దైవత్వం ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ గుణాలు అలా 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 తగ్గిపోతూ ఉంటాయి. సో ప్రేమకి మూలం దైవం. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఇంకొక బలమైన రీజన్, ఇంకొక మంచి ఎక్స్ప్లెనేషన్ చెప్పవచ్చు. ఇప్పుడు సార్ అడగడానికి గల మెయిన్ కారణం ఏంటంటే సమాజంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రేమ అని ఒకరి వెంట ఒకరు పడతారు. అబ్బాయి వెంట అమ్మాయి వెంట, అమ్మాయి వెంట అబ్బాయి వెంట. చివరికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రేమ అనే ఒక లేబుల్ వేసి ఆ లేబుల్లో టార్చర్ చూపిస్తున్నారు కదా. అమ్మాయిలని చంపేయడము, యాసిడ్ పోయడము, లేకపోతే వాడుకొని వదిలేయడము, ఏదో ఒక రకంగా. లేదా భర్త, రీసెంట్ గా మన దగ్గర ఒక వ్యక్తి తన భర్తతో పోరాడుతుంది. సైకో, కొరికేస్తాడు, కొట్టేస్తాడు, అని ఇష్టం. తను ప్రేమ కలిగినప్పుడు ఆమె ప్రేమించాలి, తనకి కోపం వస్తే పడుండాలి. ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్రేమకి మూలం ఏంటి? అది ప్రేమ కాదు. ప్రేమోన్మాది, హత్య చేశాడు, ఏమంటారు, క్లాస్ రూమ్ లోకి దూరి అమ్మాయిని అక్కడికక్కడే నరికి చంపేసిన ప్రేమోన్మాది అని మనకి చేస్తూ ఉంటారు. నా గురువు సద్గురు తారకేశ్వర్ గారు సద్గురు తారకేశ్వర్ మార్గదర్శి అనే పుస్తకం రాశారు. మా వెబ్సైట్ లో ఫ్రీ డౌన్లోడ్ ఉంటుంది. ఈ బుక్ ఉంది, తొందరలో ఆడియో బుక్ కూడా వచ్చేస్తుంది. జూలైలో ఆడియో బుక్ రిలీజ్ చేస్తారు. ఈ బుక్ చదవండి. సో ఈ బుక్ మేము ఆల్రెడీ చాలా ఫ్రీగా చాలా కాపీస్ 6,000-7,000 కాపీస్ ఏదో పంచారు ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రీ డౌన్లోడ్ కూడా ఉంది. నేను వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చదవండి. దాంట్లో సద్గురు తారకేశ్వర్ గారు చాలా క్లియర్గా రాస్తారు. అది ప్రేమ కాదు, అది ఉన్మాదం. అది ప్రేమోన్మాదం అనడం తప్పు. ప్రేమకి ఎప్పుడు ఉన్మాదం ఉండదు, తప్పు. అది హింసిస్తున్నప్పుడు అది ప్రేమ కాదు. ప్రేమ హింసించదు. హింసిస్తుందా ప్రేమ? హింసించదు. నిజంగా ప్రేమిస్తున్న తల్లి బిడ్డని హింసించగలదా? నిజంగా ప్రేమిస్తున్న భర్త భార్యని హింసించగలడా? నిజంగా ప్రేమిస్తున్న బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని హింసించగలడా? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని నరకం చూపించగలరా? నువ్వు నాకు షాపింగ్ చేయిస్తేనే నువ్వు నాకు ప్రేమిస్తున్నట్టు, నువ్వు నాకు రింగ్ ఇప్పిస్తేనే నువ్వు నాకు ప్రేమించినట్టు అని అంటే అది ప్రేమ ఎట్లా అవుతుంది? అది ఉన్మాదం. ఆ ఉన్మాదం అహంలో ఉండిపోతుంది. నిజమైన ప్రేమ దైవంలో ఉండిపోతుంది. అవి చాలా పవిత్రంగా ఉంటుంది, వర్ణనాతీతంగా ఉంటుంది. వర్ణించలేదు, నేను సరిపోవడానికి వర్ణించడానికి ఎవరూ వర్ణించలేదు. సో ఎవరైనా ప్రేమ అనే ముసుగుతో ఆడవాళ్ళు మగవాళ్ళని హింసించిన, మగవాళ్ళు ఆడవాళ్ళని హింసించిన
అది ప్రేమ కాదు అని గ్రహించండి. అది ఉన్మాదం, అది ఒక మానసిక స్థితి, అది అహంలో నుండి పుట్టింది అనేది గుర్తించండి. రైట్? దాన్ని సరి చేసుకోవచ్చు. అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని వదిలేస్తే భూమి మీద ఎవరు ఒకరితో ఉండలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత శాతం ఉన్మాదం ఉంటుంది. లేకుండా ఎంటర్టైన్మెంట్ అవ్వకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఇలాంటివన్నీ ఉంటాయి, గుణాలు, దుర్గుణాలు. అలా వదిలేస్తూ పోతే అందరినీ అందరూ వదిలేయాలి, ఎవరు ఎవరితో ఉండలేరు. సరి చేసుకో. నువ్వు నన్ను ప్రేమించు అని శాసించడం మానేసి మీరు ప్రేమించడం మొదలు పెట్టండి. మీరు ఇచ్చింది మీకు వెయ్యింతలుగా తిరిగి రావడం మొదలవుతుంది. సో ప్రేమకి మూలం దైవం అండ్ భయానికి మూలం అహం, ద్వేషానికి ఇవన్నిటికి మూలం అహం. అహం అంటే నేను దైవాన్ని కాదు, దైవం నుండి నేను వేరు అనే భావం. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు మీరు? భయము ధైర్యం, ఇవి రెండింటికి మూలం ఏంటి? అవి రెండు ఎక్కడి నుండి పుట్టాయి? వాస్తవానికి అయితే భయం అనేది అహంలో నుండి, ధైర్యం అనేది దైవత్వంలో నుండి జనిస్తాయి. ఓకే, కానీ ఇప్పుడు సమాజంలో మీరు ఏ ధైర్యాన్ని అయితే చూస్తున్నారో ఆ ధైర్యం కూడా అహంలో నుండి పుడుతుంది అని మీకు అర్థమవుతుంది కొన్ని కోణాలలో చూస్తే. ఎందుకు అని అంటే ఆ ధైర్యం వెనకాల మూలం భయమై ఉంటుంది. పిల్లిని రూమ్ లో వేసి లాక్ చేస్తే పిల్లి పులి అవుతుంది అనే సామెత విన్నారా ఎప్పుడైనా? వినలేదా? విన్నారా? కొందరైనా వినుంటారు. అంటే కంటిన్యూస్ గా ఎంత భయస్థులనైనా సరే మీరు ఒక లిమిటెడ్ జోన్ కి తీసుకొచ్చి బాగా కుదించేసి బాగా సప్రెస్ చేసి ఉంచితే వాళ్ళు లాస్ట్ అవుతారు. స్ప్రింగ్ ని ఎంత అమిచి వేస్తే వదిలేగానే స్ప్రింగ్ అంత పైకి ఎగురుతుంది కదా, అలా అణిచివేతకి గురి అయిన వాళ్ళు తప్పున పేరుతారు. ఆ పేలినప్పుడు అది ధైర్యం అనుకుంటారు, కానీ ధైర్యం అనక ధైర్యానికి ఇప్పుడు మీరు పేలుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ధైర్యం అనేది దేనికి భయపడకపోవడం, నేను దైవాన్ని అనే ఎరుక కలిగి ఉండడమే ధైర్యం. ఆ ధైర్యం దైవత్వంలో నుండి పుడుతుంది. కానీ ఇది ధైర్యం కాదు, తిరగబడడం అంటారు. ఇప్పుడు లోకమంతా తిరగబడుతుంది, దాన్ని ధైర్యం అనుకుంటున్నాను. నేనుగా ఆడవాళ్ళు, నేను స్త్రీనే, రైట్? నాకు ఆ కోణం ఒకప్పుడు ఉండింది, నేను దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోగలను. ఇప్పుడు స్త్రీ సమాజం చాలా ఒకప్పుడు చాలా అణిచివేతకి గురైంది, ఇప్పటికీ చాలా అణిచివేతకి గురవుతుంది. స్త్రీలని భయంకరంగా అణిచివేశారు కదా. ఆ అణిచివేత ఏమైందంటే ఇప్పుడు అలా అణిచివేసి 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 వాళ్ళు ఇప్పుడు తిరగబడడం మొదలుపెట్టారు. తిరుగుబాటు ఎప్పుడు న్యాయవంతంగా ఉండదు, అర్థవంతంగా ఉండదు. కాబట్టి స్త్రీలందరికీ నేను వేడుకునేది ఏంటంటే తిరగబడకండి, ధైర్యంగా ఉండండి. మీ హక్కు ధైర్యం. తిరగబడాల్సినంత అవసరం కానీ అగత్యం కానీ మీకు పట్టలేదు. మీకు అంతటి నీచ స్థితిలో మీరు ఎప్పుడూ లేరు. మీలో దైవత్వం ఎప్పుడూ ఉంది, మొదటి నుండి ఉంది. మీరు అది గ్రహించలేరు కాబట్టి అణిచివేతకి గురయ్యారు. ఇప్పుడు అణిచివేత మెల్లిమెల్లిగా సమాజం నుంచి కొద్దిగా పక్కకు జరుగుతూ వీళ్ళు గ్రిప్ తీసుకుంటున్నారు. తీసుకుంటున్నది ఎలా అయిపోయిందంటే నిజంగా ధైర్యంతో దైవత్వంలో నుండి గ్రిప్ తీసుకోకుండా ఇప్పుడు తిరగబడడం మొదలు పెట్టారు. ఏంటి ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు చేసింది ఇప్పుడు వీళ్ళు చేస్తుంది, తేడా లేదు. ఒకప్పుడు నన్ను అనలేదా, ఇప్పుడు నేను అని భార్యలు తిరగబడుతున్నారు. రివెంజ్ ఇస్ నాట్ ధైర్యం. ఐఎమ్ సారీ టు సే, రివెంజ్ ధైర్యం కాదు. మీరు తిరగబడడం ధైర్యం అనుకుంటే నీకన్నా మూర్ఖులు ఇంకొకరు లేరు.
ఎవరైనా సరే, అది ఆడవాళ్ళైనా కానివ్వండి, మగవారైనా కానీ. తిరగబడడం, రివెంజ్ తీసుకోవడం ధైర్యం కాదు. ధైర్యం అంటే ఏంటి తెలుసా? నా పరిస్థితికి నేనే కారణం, ఇది నేనే క్రియేట్ చేసుకున్నా, ఇప్పుడు దీన్ని నేనే మార్చుకుంటాను, నాకు అది ఉంది, ఆ శక్తి నాలో ఉంది. నేను దైవం, నాకేం ఎదురొస్తుంది, నేను దాన్ని తీసుకుంటాను. బికాస్ ఐ క్రియేటెడ్ ఇట్, ఐ గేవ్ ఇట్ టు సమ్వన్. నేను ఇచ్చాను, ఇప్పుడు 1000 తరగా పొందుతున్నాను. ఇప్పుడు నేను పొందాను కదా, నాకు బాగా బుద్ధి వచ్చింది, మళ్ళీ ఎవరికి ఇవ్వను. ఇలాంటి పరిస్థితి నేను క్లియర్ చేసుకుంటాను, క్లియర్ చేసుకొని ఇందులో నుండి బయట పడియే తీరుతాను అని మీరు ధైర్యంగా నిలబడి మీ పరిస్థితిని మీరు ఫేస్ చేసుకొని సాధన చేసి ఆత్మ విజ్ఞానాన్ని పెంచుకొని మీ శక్తి సామర్థ్యాలను పెంచుకొని గట్టిగా నిలబడి మీ పరిస్థితులను మార్చుకోవడం ఈజ్ ధైర్యం. అంతేగాని రోడ్లెక్కి గొడవలు పెట్టుకొని నువ్వు నాకు ఈ టార్చర్ పెట్టావురా, నేను ఇప్పుడు నీకు చూపెడతాను చూడరా, ఇప్పుడు నాకు దిశ వచ్చిందిరా. పోలీస్ స్టేషన్స్ అన్ని వచ్చాయి కదా ఇప్పుడు మనకి, ప్రొటెక్షన్, విమెన్ ప్రొటెక్షన్ ఎక్కువైంది కదా, ఇప్పుడు చూపెడతాం రా నీకు. రివెంజ్ ఇస్ నాట్ దాట్. మీకు వాళ్ళకి తేడా ఏంటి? రివెంజ్ తీసుకుంటే ఈ పరిస్థితికి నువ్వు కారణం కాదు అంటున్నావు, అందుకే రివెంజ్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. నువ్వు నన్ను కొడతావా, ఒక్కటి కొడతావా, నేను 10 కొడతావు, డిఫెండ్ చేసుకోవడం, రివెంజ్ కాదు మీరు తీసుకోవాల్సింది. సో ధైర్యానికి మీరు చేస్తున్న తిరగబడడం, రివెంజ్, వీటన్నిటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అంటే ఆకాశానికి నేలకు ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మీరు ధైర్యం అనే ముసుగు వేసుకొని, లేబుల్ వేసుకొని నేను ధైర్యవంతంగా బ్రతుకుతున్నాను అంటే I'm sorry to say you are very foolish. మీకన్నా మూర్ఖులు ఇంకొకరు లేరు అని అర్థం. అది ధైర్యం కాదు, అది మీలో ఉన్న పైశాచికం. దాని వల్లనే మీరు అణిచివేయబడ్డారు. మీలో ఏ గుణం ఉందో ఆ గుణమే మీకు వస్తుంది, అదే మిమ్మల్ని అణిచివేసింది, అదే ఈ రోజు మీరు తిరగబడేలా చేస్తారు. ఒక్కటే గుణం, అదే గుణం అణిచివేస్తుంది, అదే గుణం తిరగబడు అని చెప్పి మిమ్మల్ని రివెంజ్ తీసుకోవాలని చెప్తారు. 2 వైపుల కత్తి అది గుణం. సో దట్ ఈస్ నాట్ ధైర్యం. ధైర్యం అంటే నేను దైవాన్ని, ఈ పరిస్థితికి నేనే కారణం, నేనే సృష్టించుకున్నాను, దీన్ని నేనే క్లియర్ చేసుకుంటాను అని దానికి సంబంధించిన అవగాహనలను, ఆత్మ విజ్ఞానాన్ని స్వీకరించి మిమ్మల్ని మీరు ఫిగర్ అవుట్ చేసుకొని, అంటే అనలైజ్ చేసుకొని క్లియర్ చేసుకోవడం ఈజ్ ధైర్యం. అది దైవత్వంలో వస్తుంది. ఓకే సార్, క్లారిటీ? అయితే వాటిని ప్రేమ అనద్దు. 2 రకాల ప్రేమలు ఎప్పుడు ఉండవు. 2 రకాల ప్రేమలు ఎప్పుడు ఉండవు. ప్రేమ ఒకటే రకం ఉంటుంది. ఆ ప్రేమ అమరం, శాశ్వతం, దైవత్వంలో ఉంటుంది. మూలం ఒకటే, అది దైవం. మంచి ప్రతిదీ కూడా దైవత్వంలో నుంచి పుడుతుంది. ఆ దైవత్వం మీలోనే ఉంది. ఆ దైవమే మీ వృక్షాన్ని తీసుకుంటుంది. ఒక ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఆ ట్రీ తనను తాను ఎన్నో రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎలా? రూట్ గా, వేర్లలాగా, కాండంగా, కొమ్మలుగా, చిన్న చిన్న రెమ్మలుగా, ఆకులుగా, చిగురుగా, పువ్వుగా, కాయగా, పండుగా, విత్తనంగా, ఎన్నో రకాలుగా తనను తాను ఎక్స్ప్రెస్ చేస్తుంది. బట్ ఫైనలీ అన్నిటినీ తీసుకొచ్చి ఒక దగ్గర చూడండి, ఇట్ ఈస్ ఎ సింగిల్ ట్రీ. అది ఒకే ఒక వృక్షం. సో అలాగే దైవత్వం అది మీరే అయి ఉన్నారు. ఆ దైవం ఒకటే, అది తనను తాను ఎన్నో రకాలుగా ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. ఆ ఎక్స్ప్రెస్ చేసుకునే కోణాలలో 2 కోణాలు, ప్రేమ ఒకటి, ధైర్యం ఒకటి. ఇక ఎన్నో కోణాలు ఉంటాయి, వాటిలో ఈ 2 కోణాలు. ఇవి 2 సిమిలారిటీస్ ఎన్నో ఉంటాయి, ఎందుకంటే 2 అందులో దైవం నుండే ఉద్భవిస్తాయి. అలాగే డిఫరెన్సెస్ కూడా, అంటే డిఫరెంట్ యాంగిల్స్ కూడా ఎన్నో ఉంటాయి. ప్రేమ చాలా
ఆహ్లాదంగా, ఉన్నతంగా, ప్రశాంతంగా ఉంటారు. ధైర్యం చాలా దృఢంగా, గట్టిగా, అంటే ఏదైనా నేను ఎదుర్కోగలను అని ఉంటారు. కానీ వాస్తవానికి చూస్తే ప్రేమలో ఉన్నవాడు ఆటోమేటిక్గా ధైర్యంతో ఉంటాడు. ధైర్యంగా ఉన్నవాడు ఎవరినైనా ప్రేమించగలరు. రైట్? సో మూలం ఒకటే కాబట్టి ఆ మూలం ప్రతి దాంట్లో మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. అలా వ్యక్తం అవ్వలేదు అంటే మూలం కరెక్ట్గా లేదు అని గ్రహించాలి.